పీసీ ఘోష్ అనే నివేదిక కుట్రలో ఇది కుట్ర. నేను ఇంకొక మాట చెప్పి అందులో పోతా. ఐజాన్ టుడే ఇవాళ నా దృష్టిలో పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుకు పిల్లల ముడ్డి చూడడానికి కూడా పనికిరాని కాగితం అది. నేను చెత్తబుట్ట దాఖలు చేయమంటలేను. చెత్తబుట్ట అంటే నాకు గౌరవం ఉంది. కొంత చెత్తను అది క్యారీ చేస్తుంది, మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. కానీ చిన్నపిల్లల ముడి తుడుస్తారు చూసినావా? నేనే ఆయన పట్ల ఎవరికో కాదు, స్వయంగా మన మాజీ ముఖ్యమంత్రి గారికి నేను ఫోన్లో చెప్పా, ఈయన కొద్దిగా నిజాయితీగా ఉన్నట్టు కనబడుతున్నది 5వ తరం జడ్జి గారని. బట్ ఆయన మీద నాకు గౌరవం ఉన్నదా లేదా అనేది పక్కకు పెడదాం. ఎందుకంటే ఆయన ఒక రిటైర్డ్ జడ్జి కాబట్టి, దేశం అంతా గౌరవించింది కాబట్టి నాకు కూడా గౌరవం ఉందని అనుకుందాం. ఆయన మీద గౌరవం వేరు, ఆయన రాసిన రిపోర్ట్ వేరు. ఆయన మీద గౌరవం ఉంది, కానీ ఆయన రాసిన రిపోర్ట్ మీద గౌరవం లేదు నాకు. ఏ స్థాయిలో గౌరవం లేదంటే, అది పిల్లల ముడి చూడడానికి కూడా పనికిరాని చెత్త కాగితము. చిత్తు కాగితం కాదు, చెత్త కాగితం. అంటే కొన్ని చెత్తలకే లేరుతో చూసినా పిల్లల ముడి చూడడానికి, దానికి కూడా పనికిరాదు అది ఆ రిపోర్ట్. అంత తీవ్రంగా ఉంది. ఎందుకో తర్వాత చెప్తాను. నేను ముందు మీరు చంద్రబాబు నాయుడుది చెప్పింది కాబట్టి అంటే తీవ్రత, మీ పదాల్లో ఆ తీవ్రత మాట్లాడతా. బ్లడ్ బాయిల్ అవుతుంది, రక్తం సలసల మరుగుతుంది. ఎందుకంటే నేను ఎన్నడూ నా కుటుంబం గురించి ఆలోచించలే, నా బిడ్డ గురించి ఆలోచించలే, నా మనవరాళ్ళ గురించి ఆలోచించలే, నా ఇంటి గురించి ఆలోచించలే, పదవిలో ఉన్నా లేకపోయినా తెలంగాణ ప్రజల గురించి ఆలోచించిన, తెలంగాణ నీళ్ళ గురించి ఆలోచించిన, తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాల గురించి ఆలోచించిన. పదవి అడుకోదలుచుకుంటే రేవంత్ రెడ్డి నాకు స్నేహితుడు, కుటుంబ రిలేషన్స్ ఉన్నాయి, నేను పోయి అడుకోకపోదునా? ఏది ఆలోచించినా ప్రజల కోణం. ఇంకా నేను బాగా ఆరాధించే కాళోజీ ప్రాణాలతో బొందబెట్టమన్నాడు. ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం బయటికి తరిమినాం. ఎవరిని తరిమినాం? చంద్రబాబు నాయుడిని తరిమినాం. ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం బయటికి తరిమినాం. ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణంతోనే పాతర పెట్టు అన్నాడు. నేనేం పాత్ర పెడతలేను, ప్రాణాలు తీస్తలేను, కానీ బట్టలు ఇప్పాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్న అసెంబ్లీలో ఆయనే తన నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నాడు. ఇంకా ఈ ఎడ్డిగుడి ప్రజలకు అర్థం కావాలంటే నడి బజార్లో నగ్నంగా బట్టలు ఇప్పి నిలబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.